ఓం నమ శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరయ్య విద్యార్థిని, బాబా నాకు టీచరు. సమయం యొక్క పిలుపు 14వ తేదీ 11వ నెల 78వ సంవత్సరం నడిపించిన మురళి. సమర్థ స్థితులు చేసేవారు సర్వసమర్థుడైన శివబాబా తన గారాభమైన సంగమయుగి సంతానముతో మాట్లాడుతున్నారు. సదా స్వయాన్ని ఉన్నతోన్నతమైన బాబా యొక్క డైరెక్ట్ ఈశ్వరయ్య సంతానముగా భావిస్తూ సదా సమర్థ స్థితులై ఉంటున్నారా అని అడుగుతున్నాడు బాబా. అంటే సమర్థ సంకల్పాలే నడుస్తూ ఉండాలి ఆత్మలో. బాబా ఎలాగైతే సదా సమర్థుడో అలా బాబా సమానంగా సమర్థంగా అయ్యారా అని అడుగుతున్నాడు బాబా. వర్తమాన సమయ ప్రమాణంగా మీరు మొదటే సమయానికి ప్రతిజ్ఞ చేశారు కనుక సదా తయారుగా ఉండాలి. వ్యర్థకాత అనేది కేవలం నామమాత్రంగా ఉండాలి. పిండిలో ఉప్పు అంతా అని అంటారు కదా, వ్యర్థకాత అలా ఉండాలి. సమర్థకాత 99 ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో వచ్చే 100 సతోప్రధాన రాజ్యానికి అధికారిగా కాగలము. ఇప్పుడు విశ్వరాజ్యం లేదా మీ రాజ్యం మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది. ఎవరిని ఆహ్వానం చేస్తుంది? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపన్న ఆత్మలను ఆహ్వానిస్తుంది. సమయ ప్రమాణంగా వర్తమాన స్థితి యొక్క చాటు తీసుకోండి. సమర్థం ఎంత, వ్యర్థం ఎంత అని సంకల్పం మరియు సమయం రెండిటిని చాటు పెట్టుకోండి. మొత్తం రోజంతటి దినచర్యలో ఏ ఖాతా ఎక్కువగా ఉంటుంది? ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థ ఖాతా 50 లేదా 60 ఉంటే ఈ విధమైన ఫలితం ఉన్నవారు ఏ సమయం యొక్క రాజ్యాధికారి అవుతారు? సత్యయుగం ఆదిలోన, మధ్యలోన, త్రేతాయుగం ఆదిలోన? వర్తమాన సమయంలో ఎవరైతే స్వయం సంకల్పాలపై అధికారం ఉంటుందో వారే ఆదికాలం యొక్క విశ్వ రాజ్యాధికారిగా కాగలరు. ఇటువంటి అధికారి ఆత్మలే విశ్వంలోని ఆత్మల ద్వారా సతోప్రధాన ఆదికాలంలో సర్వుల ద్వారా గౌరవం పొందగలరు. మొదట స్వరాజ్యం ఉండాలి, ఆ తర్వాత విశ్వరాజ్యం. ఎవరైతే స్వయంపై రాజ్యం చెయ్యరో వారు విశ్వరాజ్యాధికారిగా కూడా కాలేరు. అందువలన ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి. అంతర్ముఖి అయ్యి స్వాచింతనలో ఉండండి. ఆదిలో మొదటి రోజు యొక్క మొదటి పాఠం నేను ఎవరు, అలాగే మీ సంపూర్ణ స్థితిని అనుసరించి
శ్రేష్ఠ స్థితిని అనుసరించి బాబా ద్వారా లభించిన బిరుదులు అనుసరించి నేను ఎవరు అని ఇప్పుడు ఈ పాఠాన్ని పరిశీలించుకోండి. రోజంతటి స్థితి ద్వారా స్వయాన్ని తెలుసుకోగలరు. నేను ఆదికాల అధికారినా లేక మధ్యకాల అధికారినా అని మన లక్ష్యం ఆదికాలం యొక్క అధికారిగా అవ్వటం. అందువలన వర్తమాన సమయాన్ని సదా సమర్థవంతంగా చేసుకోండి. మన మనన చింతనతో పాటు మీ స్థితి యొక్క పరిశీలన కూడా అవసరం. ప్రతిరోజు జమ అయిన ఖాతాతో స్వయం సంతుష్టంగా ఉన్నారా లేక ఇప్పటి వరకు ఎంత చెయ్యాలనుకుంటున్నామో అంత చెయ్యలేకపోతున్నామని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఈ ఫలితం ఉండకూడదు. ఎవరైతే స్వయంతో సంతుష్టంగా ఉంటారో వారు విశ్వంలోని ఆత్మలను సంతుష్టం చేసేవారిగా ఎలా అవుతారు? సత్యయుగంలో ఆదికాలంలో ఆత్మలే కాదు, ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణంగా ఉంటాయి. అందువలన సంతుష్టమనులుగా అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు సేవా స్థానాల అనుసరించి సేవ చేస్తున్నారు. సంలగ్నతతో చేస్తున్నారు. చాలా శ్రమ కూడా చేస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. కానీ విశ్వసేవతో పాటు స్వసేవ కూడా ఉండాలి. విశ్వం పట్ల కూడా దయాహృదయులుగా మరియు స్వయం పట్ల కూడా దయాహృదయులుగా అవ్వండి. రెండు వెనువెంట ఉండాలి. సమయానికి సంపన్నం అయిపోతాము అని సమయం కోసం ఎదురు చూడకండి. ఇతర ఆత్మలకు రేపు కాదు, ఈ రోజు కూడా కాదు, ఇప్పుడే చెప్పండి అని చెప్తారు కదా. అలాగే సదా ఈ విషయాలలో నేను తయారుగా ఉన్నానా అని మొదట స్వయంతో మాట్లాడుకోండి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదని సదా శృతి ఉంటుందా? ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదని సదా శృతి ఉంటుందా? ఇలా స్వయంతో ఆత్మిక సంభాషణ చేయండి. మంచిది. చాలా విన్నారు, కానీ ఇప్పుడు వినే సమయం కాదు, చూపించే సమయం. బాబా ఒక్కొక్క రత్నాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు జ్ఞాన స్వరూపంగా అయ్యి జ్ఞానాన్ని మనం ధారణ చేసే నడివడిక, మన ముఖము, మన శ్రేష్ఠ సంకల్పాలు చూడగానే ఇతరులకు చూపించాలి మన దివ్య గుణాలు అంటున్నాడు బాబా. ఈ విధంగా సైగలతోనే అర్థం చేసుకునే వారి వినటం మరియు చెయ్యటం సమానంగా ఉంచుకునే వారికి సదా సమర్థుడైన బాబా యొక్క సమర్థ శృతిలో ఉండేవారికి సఫలతామూర్తులకు శ్రేష్టాత్మలకు బాబ్దాద యొక్క ప్రియసుతులు మరియు నమస్తే. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ బాబా.